బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు. పిల్లలు తండ్రి యొక్క ఛత్రఛాయలో అనగా బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటే తప్పకుండా అది పిల్లలకు ఒక కవచంలాగా అనిపిస్తూ ఉంటుంది. అనగా శ్రీమతమే కవచంగా అయిపోతుంది. మీరు 100% సేఫ్గా ఉంటారు. అన్ని ముళ్ళను క్రాస్ చేసుకొని తమ గమ్యం వైపుకు వెళ్ళగలుగుతారు. బాప్ అంటున్నారు, పిల్లలు ఈ దుఃఖాల నుండి రక్షించుకోవటానికి ఒకే ఒక సాధన. అదేంటి? పరమాత్మ బాపు యొక్క శ్రీమతము లేక బాపు యొక్క స్మృతి. అందుకనే బాప్ పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, ఏ సమయంలో మీరు శ్రీమతాన్ని స్మృతిని మర్చిపోయారో వదిలేశారో అప్పుడు పరిస్థితులైనటువంటి ముళ్ళలో ఇరుక్కుపోతూ ఉంటారు. దాని నుండి మనము బయట ఎలా పడాలి, ఏమిటి అనే చింతన చేస్తూ ఉంటారు. అందుకనే బాప్ అంటూ ఉన్నారు, ఏ పిల్లలైతే హృదయపూర్వకంగా పరమాత్మను ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారో, శ్రీమతాన్ని ఇష్టపూర్వకంగా పాలన చేస్తూ ఉంటారో, వారి యొక్క పాత హిసాబ్ కితాబ్ వల్ల ఎక్కడన్నా ఇరుక్కుపోయినా కూడా బాపు వెంటనే వారికి హెల్ప్ చేసి బయటికి తీస్తూ పరిస్థితులను మార్చుకోవటానికి పవర్ను కూడా ఇస్తూ ఉంటారు. వెంటనే బయటపడటానికి ముందు మీరు గమ్యం వైపుకు అడుగులు వేయండి. గమ్యం వైపుకు ముందుకు ఎంత వెళ్తూ ఉంటారో అంతగా పిల్లల లోపల స్వచ్ఛమైన మనస్తోటి ఒకే ఒక కోరిక కలిగి బాప్ సమానంగా అయ్యి, నన్ను హే భగవాన్ ఇంటికి తీసుకొని వెళ్ళండి. బాప్ సమానంగా అయితే బాపు ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంకే కోరిక అనేది లేకుండా ఉండండి. ఇప్పుడు పిల్లలైన మీ యొక్క బాధ్యత తండ్రి తీసుకున్నారు కదా. బాపు చాలా ప్రేమగా తమ సిక్కిలదే పిల్లలను పాత ప్రపంచం యొక్క ముళ్ళ నుండి సేఫ్గా ఉంచి గమ్యం వరకు చేర్చాలనే లక్ష్యాన్ని తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ లక్ష్యం కూడా బాపు ద్వారా పూర్తవుతుంది. అందుకని పిల్లలు ప్రేమగా ప్రభు యొక్క పాలన కోసం స్వయం పైన మీరు 100% అటెన్షన్ పెట్టుకోండి. శ్రీమతం అనుసారంగా నడుస్తూ పూర్తి పురుషార్థం చేయండి. ఇప్పుడైతే పురుషార్థం కూడా మైనర్గానే నడుస్తూ ఉంది. ఇక ముందు మీకు ప్రాప్తులు లభించేది ఉంది. అందుకని ఉల్లాసంతో ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ప్రపంచం అంతా కూడా ముళ్ళ అడవే. వీటిని చూస్తూ కూడా స్వయం మీరు మీ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండండి. విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో బిజీగా ఉండండి. పిల్లలైన మీరు పవర్ఫుల్ సంకల్పం చేస్తూ ఉండండి. మీరు పరివర్తన అనగా స్వపరివర్తన విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేయగలుగుతారు. మీ సంకల్పాలు పవర్ఫుల్గా ఉంటే విశ్వ పరివర్తన కార్యక్రమం మీరు తప్పకుండా చేయగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है.